హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనం చేపల పులుసు ప్రిపేర్ చేద్దామండి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రాయలసీమ స్టైల్లో ఈ చేపల పులుసు తయారు చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు తీసుకున్నామండి. లావు సైజు వచ్చేసి ఒకటి, చిన్నది వచ్చేసి ఒకటి, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్ ఏం కానీ వాటర్ కానీ ఏం యాడ్ చేయకుండా ఈ విధంగా వేయించుకోవాలి. మామూలుగా అయితే పొయ్యిలో కలుస్తారు కదండి, కట్టెల పొయ్యిలో. మనకు అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా చేయండి. బాగా దూరగా వేయించుకోవాలండి. కొద్దిసేపు వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. పూర్తి ఫ్లేమ్ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి వేయించుకోండి, కొద్దిగా రెడ్గా అయ్యేదాకా. నెక్స్ట్ వచ్చేసి చింతపండు, లావు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. మనం అంతా ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు నానిపోతుంది. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి అండి, కొద్దిగా తీసుకున్నాను. కొద్దిగా కొబ్బరి పొడి, ఒక 25 గ్రామ్స్ అనుకోండి. ఒక 50 గ్రామ్స్ నువ్వులు, వేయించిన నువ్వులు అండి, దూరగా వేయించిన నువ్వులు తీసుకోండి. ఈ కొబ్బరి పొడిలోనే నువ్వులు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కారం, 1 స్పూన్ కారము, పెద్ద స్పూన్తో వేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. రాళ్ళ ఉప్పు కొద్దిగా సరిపడంత మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. చిన్న టీ స్పూన్తో పసుపు, ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్తో, లవంగాలు వచ్చేసి ఒక 6, చెక్క కొద్దిగా అండి, యాలకులు 2, ఇందులోకి ఎల్లిపాయలు వచ్చేసి 10 తీసుకోండి. వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా మొత్తం కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం ఫస్ట్ వచ్చేసి ముందు మిక్సీ పట్టుకుందామండి. బరక మిక్సీ పట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి చింతపండు వాటర్ ఉంటుంది కదా మనకు, దాంతో చింతపండుతో కలిపి మిక్సీ పట్టుకోండి. అదే చింతపండు వేసేసి మిక్సీలో పట్టుకోవాలి. కొద్దిగా చింతపండు వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం తీసేసి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ మనం వేయించి పెట్టుకున్నాం ఆనియన్స్ కదా, ఆనియన్స్ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ పట్టుకున్న నువ్వులు, కొబ్బరి పేస్ట్ ప్లస్ ఆనియన్ పేస్ట్ రెండు కలిపేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. చేపల పులుసుకు తగినట్లు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొద్దిగా అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా, జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అండి, కొద్దిగా కరివేపాకు చిటపట అన్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చేపల పులుసు పేస్ట్ ఇది, ఆ పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం బాగా కలిపేసుకుందాము. ఆయిల్ మొత్తం కలిసేటట్లు కలపండి. ఇంకొద్ది సరిపోకుంటే ఇంకొద్ది వాటర్ అండి. పులుసు మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలండి. దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాము. మీకు ఏమన్నా సాల్ట్, కారం తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వచ్చేసి టేస్ట్ చేసి మీకు కారము, ఉప్పు సరిపోకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. మాకైతే సరిపోయింది. ఈ విధంగా దీన్ని మూత ఉంచి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచుదాము. ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టి ఉడికించండి. 2 మినిట్స్ తర్వాత వచ్చేసి చేపలు అండి, ఇవి బొచ్చే అంటారండి. ఈ చేపలు అవి వాడుతున్నాము చేపల పులుసుకి మేము. చాలా బాగుంటాయి బొచ్చే చేపలు అండి. ఈ విధంగా ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి కొద్దిగా దూరం పెట్టుకుంది. చేపల పులుసుకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండే బాండి వాడండి. దగ్గరగా ఒకే చోట ఉంటే చేపలన్నీ మెత్తగా అయిపోయి మనకు తీసుకోవడానికి అవైలబుల్గా ఉండదు. ఈ విధంగా వేసిన తర్వాత అలా ఉంచి మొత్తం వేసిన తర్వాత తిప్పేద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పేయండి. ఈ విధంగా మొత్తం కలిసేటట్లు తిప్పేసేయండి. పులుసు అనేది బాగా పట్టుకుంటుందండి వేసిన తిప్పేస్తే. ఇప్పుడు వచ్చి మూత ఉంచి ఇంకో సిమ్లో పెట్టేసి ఇంకో 2 మినిట్స్ ఉడికిద్దాము. ఎక్కువసేపు ఉడకద్దండి, చేపలు తొందరగానే అయిపోతాయి. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత ఉంచి జస్ట్ అలా 1 మినిట్ ఉంచండి.
ఆ కొత్తిమీర ఫ్లేవర్ చేపల పులుసు పట్టుకుంటుంది. వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ చేపల పులుసు వచ్చేసి మా అత్తయ్య తయారు చేస్తారండి ఈరోజు మా ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.